హైదరాబాద్లో వర్షం మళ్లీ దంచికొట్టింది. ఉదయం ఉక్కపోత, సాయంత్రం కాగానే కొండపోత అన్నట్లుగా వాన కురిసింది. రోడ్లపై వరద పారింది. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లేవాళ్లు ఇబ్బంది పడ్డారు. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మళ్లీ జోరు వర్షం కురుస్తోంది. రాత్రి 7 గంటల వరకు షేక్పేటలో 10 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 9.3 సెంటీమీటర్లు సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఖైరతాబాద్ రాజ్భవన్ రోడ్డు తటాకాన్ని తలపించింది. మోకాలి లోతు నీళ్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నీటిలో మొరాయించిన వాహనాలను తోసుకెళ్లలేక నానాపాట్లు పడ్డారు. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేటలోని రహదారులపై వర్షపు పోటెత్తుతోంది. పలు బస్తీలు, కాలనీలోకి వర్షపు నీరు చేరింది. యూసఫ్గూడలో ప్రవాహం దాటికి బైకులు కొట్టుకుపోయాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని జారానగర్ కుంటను వరద ముంచెత్తింది. టోలీ చౌకీ పరిధి హకీంపేటలో వరదలో ఆటో, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కొట్టుకుపోతున్న వ్యాన్ అతి కష్టం మీద డ్రైవర్ బయటకు తీసుకొచ్చాడు. హకీంపేటలో వరద ధాటికి గోడ కుప్పకూలింది. విద్యుత్ స్తంభం పడిపోయింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, పెద్దంబర్పేట, అబ్దుల్లాపూర్ మెట్లోని వర్షానికి రోడ్లపై నీరు నిలిచింది. వనస్థలిపురం డీమార్ట్ వద్ద జాతీయ రహదారిపై నీళ్లు నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు కాలనీలను వర్షపు నీరు ముంచెత్తింది.